హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమా కుకింగ్ బ్లాగ్స్ అండి. నేనైతే ఇవాళ టమాటో ఎగ్ కర్రీ అయితే చేసి చూపించబోతున్నాను. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 2 పావుల ఆయిల్ అయితే వేసేసుకొని 1 టీ స్పూన్ సాజీరా యాడ్ చేసుకోవాలి. నేను చూపించిన మసాలాలు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకుంది, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించేసుకోవాలి. సో ఆ తర్వాత చిటికెడు పసుపు వేసేసుకుందాము. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకుందాము. సో ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలండి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు చూడండి ఈ విధంగా. సో ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది అండ్ పూరీలోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క ముద్ద తిన్నారంటే వదిలిపెట్టరండి. సో ప్లేట్ మొత్తం ఖాళీ అవ్వాల్సిందే, అంత టేస్ట్ ఉంటుంది కర్రీ అయితే. సో ఆ తర్వాత మంచిగా పండిన ఒక పావు కిలో టమాటాలు అయితే తీసేసుకున్నాను. తీసుకొని ఇలా చాప్ చేసుకొని అయితే ఇప్పుడు వేసేసుకోవాలండి. చూడండి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో ఈ విధంగా ఈ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము. సో సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గిపోతాయండి వెజిటేబుల్స్ ఏదైనా సరే. సాల్ట్ వేసి మూత పెట్టేశారంటే తొందరగా మగ్గిపోతాయి. చూడండి ఈ విధంగా వాటర్ అంతా వచ్చేసింది కదా టమాటాలో. సో తొందరగా కూడా బాయిల్ అయిపోతుంది మనకి. సో ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసి వదిలేసేయండి. సో ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు అయితే మనము ఇలా మూత పెట్టేసి చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది కదా. సో ఇప్పుడైతే కలిపేసుకుందాము ఈ విధంగా. సో ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్, ఇంకా అంత బాగుంటుంది. సో ఆ తర్వాత కారం వేసుకుందాము. 1 టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. సో కారం వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. చూడండి సో మగ్గిపోయింది ఇదంతా కూడా. ఇప్పుడైతే మనము ఎగ్స్ అయితే వేసేసుకుందాము. సో ఒక 5 or 4 ఎగ్స్ అయితే తీసేసుకొని వేసేసుకోవాలండి. ఇలా వేసేసి వెంటనే కలపకుండా మూత పెట్టేసేయాలండి. సో మూత పెట్టడం వల్ల మంచిగా అట్టులాగా మంచిగా అవుతుంది, మనకి అట్టులాగా కడుతుంది. చూడండి ఈ విధంగా ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసారనుకోండి, ఇలా మొత్తం అంతా కూడా మంచిగా అట్టులాగా ఆమ్లెట్ లాగా ఉంటుంది పైన. సో ఇప్పుడు మనం తిప్పేసుకుందాము. చూడండి ఈ విధంగా తిప్పేద్దాము. సో ఇలా అన్నీ కూడా మొత్తం అంతా కూడా తిప్పేసుకోవాలండి. ఇదంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టకూడదు, లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా మగ్గించుకోవాలి కర్రీ అయితే. సో ఈ విధంగా చూడండి మొత్తం అంతా కూడా కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఫైనల్గా మనం ధనియా పౌడర్, గరం మసాలా చిటికెడు, సో ఇవన్నీ వేసేసి మంచిగా కలుపుకోవాలండి. సో ఎంతో రుచికరమైన టమాటో ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొరియాండర్ వేసేసి సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.